అహ్లే హదీస్ జమాత్ ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ఉందో ఆ జమాత్ రాష్ట్ర ఏదైతే నాయకుల సమావేశం నిన్నటి నుండి ఏలూరులో జరుగుతుంది, పెన్షన్ లేని మదీనా మస్జిద్లో జరుగుతుంది. ఆ సమావేశం గల కారణం ఏంటో రాష్ట్ర నాయకులను అడిగి తెలుసుకుందాం. మనతోటి రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర సెక్రటరీ కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, యాక్చువల్లీ మీరు ఈ సమావేశం అస్సలాము అలైకుం వరహమతుల్లాహి నా పేరు హాఫిజ్ అబ్దుల్ గఫార్ ఉమ్రీ, రాష్ట్ర జమియత్ అహ్లే హదీస్ యొక్క సిరాత్ ముస్తఖీం కన్వెన్షన్ అని పెట్టడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఉలమాలు అంటే మత గురువులు, అలాగే దాయిలు, వీరి యొక్క సంస్కరణ జరగాలి. ఏదైతే మనం చదువుతున్నామో దాని ప్రకారంగా మనం అమలు చేస్తున్నామా లేదా అనేది వాళ్ళలో సంస్కరణ జరగాలి. అదేవిధంగా ఏ ఆదేశాలు అయితే మాకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చారో ఆ ఆదేశాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. మన యొక్క నడవడిక దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన ప్రకారంగా ఉండాలి. అదేవిధంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నైతిక విధానాలు, విలువలు ప్రజల్లోకి తెలియపరచాలి. ఎందుకంటే ఈరోజు ప్రజల్లో, మనుషుల్లో నైతిక విలువలు చాలా దిగజారిపోతున్నాయి, అనేక సమస్యలు బయటకు వస్తున్నాయి. కనుక ఈ యొక్క ఉద్దేశంతోనే ఈరోజు సిరాత్ ముస్తఖీం కన్వెన్షన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సిరాత్ ముస్తఖీం సన్మార్గం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక దిశానిర్దేశగా ఒక మార్గం చూపారు. ఆ మార్గంపై నడిస్తే శాంతి లభిస్తుంది, ఆ తర్వాత ఇహపరలోకాల్లో సాఫల్యం కూడా లభిస్తుంది. దాని ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్ర జమియత్ అహ్లే హదీస్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ సిరాత్ ముస్తఖీం కన్వెన్షన్ నిర్వహించింది. అస్సలాము అలైకుం. నిన్న మీరు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, ఇస్లాం ధర్మం ఉగ్రవాదం నేర్పదని. మనం ప్రపంచం అంటే ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా సరే ముస్లిమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం మతస్థులు ఇతర రిలీజియస్ వాళ్ళు కూడా ఉగ్రవాద దాడులు జరుగుతాయి అని హైలైట్గా ముస్లిమ్సే కనపడగల కారణం ఉంటుంది. ఉగ్రవాదానికి మతం అంటూ లేదు. మతాన్ని ఆసరాగా చేసుకునే వాళ్ళు నిజాయితీ గల ధర్మం ఏదైతే ఇస్లాం ఉందో దాన్ని కించపరుస్తున్నారు, దాని యొక్క విలువలను దిగజారుతున్నారు. వాస్తవానికి ఇస్లాం ధర్మంలో ఉగ్రవాదానికి ఎటువంటి చోటు లేదు. ఎంతసేపు మనకు కావాల్సింది ఏమిటంటే శాంతి. ఈ శాంతి ద్వారానే ప్రజల్లో మన యొక్క ఆదేశాలు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నేర్పిన విధానం తెలియచేయడం జరుగుతుంది. ఫజలుర్ रहमान राष्ट्र अध्यक्ष वाणी ये इज्तिमा कई प्रोग्राम 2 दिन का सेलिब्रेशन प्रोग्राम रखने का मकसद है. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल अमीन व अला आलिहि व सहबिहि अजमईन व मन तबिअहुम बिइहसान इला यौमिद्दीन. आज 30 नवंबर 2025 बरोज़ इतवार एलूर ज़िला के मरकज़ मदनी मस्जिद के अंदर जो ये इज्तिमा हुआ है सिरात मुस्तकीम कन्वेंशन के नाम से, उसका अहम मकसद ये है कि आंध्र प्रदेश के अंदर जितने उलमा भी और दुआत हैं उनको यहाँ जमा करके उनकी तरबियत और उनकी तालीम और उनका तज़किया करने के लिए. अब तरबियत इस वजह से कि जितने भी उलमा हैं वो लोगों को अच्छाई की तरफ दावत देते हैं, एक अल्लाह की इबादत की तरफ बुलाते हैं. दाई लोग भी लोगों को अल्लाह की तरफ बुलाते हैं. इस्लाम तालीम देता है लोगों के साथ एक अल्लाह की इबादत करने की, और इस्लाम तालीम देता है लोगों के साथ मेल मिलाप करने की. इस्लाम तालीम देता है अखलाक की. इस्लाम तालीम देता है मामलात को साफ रखने की. और इस्लाम हमें तालीम देता है लोगों के साथ अच्छा बर्ताव करने की. और इस्लाम हमें तालीम देता है बुराई से रुकने और रोकने की और अच्छाई की तरफ दावत देने की. तो जितने उलमा यहाँ जमा हुए हैं, तो ये हमारी स्टेट जमियत अहले हदीस आंध्र प्रदेश की जानिब से जितने उलमा और दुआत आए हैं उनको इस बात की हम तरबियत किए हैं कि आपको जब मैदान में जाएंगे तो लोगों को साथ ये बताओ कि इस्लाम अमन का पैगाम है, शांति का पैगाम है, और इस्लाम किसी का बुरा नहीं चाहता, और इस्लाम कभी दहशतगर्दी का तालीम नहीं देता है, और इस्लाम कभी
उग्रवाद की तालीम नहीं देता है। इस्लाम चाहता है कि मुस्लिम हो या नॉन मुस्लिम हो, सब अमन और शांति के अंदर रहे और सब अच्छाई के साथ ज़िंदगी गुजारे। ये उनको तरबियत देने के लिए और उनको सिखाने के लिए यहाँ जमा करना पड़ा। इस्लाम धर्म पे स्ट्रैटेजिक प्लानिंग होने लिए 11 ट्विन टावर्स गिराए गए। जब से ये वर्ड न्यूज़ में हो रहा है, मीडिया में इस्लामिक टेररिज्म बोल के, आप उससे पहले कभी सुन के ये वर्ड? नहीं, देखो, इस्लाम का चीज़, इस्लाम का मीनिंग ही शांति है। अब मीडिया से गलत इस्तेमाल करके एक आदमी के करतूत की वजह से या दो आदमी के करतूत की वजह से अगर उससे ताल्लुक़ इस्लाम से अगर जोड़ देते हैं तो इसका ये माना नहीं है कि इस्लाम दहशतगर्द है। ये गलत बात है। इस्लाम का मीनिंग ही ये है कि अमन और शांति, और अमन और शांति इस्लाम के अंदर है और तालीम में देता है कि अमन और सलामती की तालीम देता है, तो उसे दहशतगर्दी के साथ जोड़ना बिल्कुल गलत बात है। अब चाहे वो 9/11 का हो या उससे पहले या उसके बाद हो, इसका इस्लाम से दहशतगर्दी से इसका कोई ताल्लुक़ नहीं है। और कुरान में ख़ुद अल्लाह तबारक व तआला इस बात की हमें तालीम दिया है कि अगर कोई एक आदमी को नाहक क़त्ल किया तो समझो कि उसने पूरी इंसानियत को नाहक क़त्ल कर दिया, और अगर किसी एक इंसान की अगर जान बचा लिया तो समझो कि पूरी इंसानियत की जान बचा ली। इतनी बेहतरीन तालीम हम जब इस्लाम दे रहा है तो ये इसका टेररिज्म से इसका कोई ताल्लुक़ नहीं है, ना टेररिज्म की तालीम दे। इस्लाम बिल्कुल टेररिज्म के ख़िलाफ़ है, उसके मुखालिफ है, ख़िलाफ़ है, अपोजिट है। कभी उसके कहने के जहाँ कहीं अगर कोई टेरर होता है तो उसका खंडन करता है, ये हमारा इस्लाम है। और एक बात आपको बता देना समझता हूँ मैं कि अगर कोई मुसलमान गलती करता है तो इसका ये माना नहीं कि इस्लाम गलत है। इस्लाम की तालीमात को जो समझ जाएगा वो कभी गलती नहीं कर सकता है। अब जो भी नाम आप हमारे सामने आप लेके आते हैं वो सब इस्लाम को समझे नहीं है। इस्लाम को अगर समझ जाए तो समझो कि अमन और शांति का पैगाम देता है, लोगों को अमन की तरफ बुलाता है, ये नहीं कि दहशतगर्दी की तरफ। इस्लाम बिल्कुल दहशतगर्दी के खिलाफ है। रहमतुल्लाहि अला रसूलिल करीम, अम्मा बाद। मैं मोहम्मद इस्लामुद्दीन सलफ़ी मदनी मस्जिद अल हदीस मिशन लाइन का इमाम हूँ। आज अल्हम्दुलिल्लाह सूबाई जमीयत की तरफ से पूरे स्टेट में जितने हमारे उलमा और दुआत हैं सब यहाँ जमा हुए और तमाम को हम लोगों ने ये नसीहत की कि असल इस्लाम क्या है, नबी का पैगाम क्या है, इस्लाम दुनिया में क्यों आया, अमन और शांति के लिए इस्लाम मोहब्बत पैदा करने के लिए, इस्लाम टूटे हुए दिलों को मिलाने के लिए, टूटे हुए रिश्तों को जोड़ने के लिए। हत्ता कि ये मालूम होगा कि हमारे इस्लाम में ये है कि एक औरत ने एक बिल्ली को खाली बांध दिया और उसे दाना पानी नहीं दिया और वो मर गई बिल्ली, तो वो जहन्नम में गई वो औरत। और एक औरत एक कुत्ते को पानी पिला देने की वजह से जन्नत में जा रही है, तो कुत्ते को पानी पिलाने से जन्नत में जा रही है, क्या इंसान को हम अगर पिलाएंगे और इंसान के साथ हम मोहब्बत रखेंगे हम जन्नत में नहीं जाएंगे? तो इस्लाम जानवरों के साथ, परिंदों के साथ और तमाम जान रखने वाले चीज़ों के साथ इंसानियत का दर्स देता है कि मोहब्बत के साथ रहो। सबके अंदर जान है और सबके जान की कदर करो। ख़ास करके इंसानियत बहुत बड़ी चीज़ है। इंसानियत का एहतराम करो, इंसानियत की कदर करो, आपस में मोहब्बत रहो। तो हमारी सूबाई जमीयत की तरफ से जो इन उलमा और दुआत को बुलाया गया था, मकसद यही था कि इनकी तरबियत हो, इनको तालीम दिया जाए और इन्हें सिखाया जाए कि इस्लाम है क्या। मोहब्बत का पैगाम सारे आंध्रा में पहुँचा दो, घर घर, चाहे वो अपना हो या बेगाना, दोस्त हो या दुश्मन, सबों के साथ अच्छा सलूक, अच्छा बर्ताव करो। तो ये प्रोग्राम जो हमारे मस्जिद में हुआ, मुझे बड़ी खुशी हुई। अल्हम्दुलिल्लाह एक बेहतरीन मैसेज गया दुनिया वालों के सामने कि असल इस्लाम क्या चाहता है। तो जो लोग असल इस्लाम पर हैं उसे दहशत से, इस्लाम को दहशत गर्दी से, कत्ल जिदाल से, खून रेजी से, फितनों फसाद से असल इस्लाम को कोई ताल्लुक़ है ही नहीं है। जो इन चीज़ों में है वो मुसलमान नहीं है। मुसलमान तो सबसे बेहतर वो है जिसके हाथ से और ज़ुबान से किसी को कभी तकलीफ़ ही नहीं पहुँचे। और ये हमारे जनाब मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने दर्स किया है, सिखाया। तो बेहतरीन प्रोग्राम चला, मुझे बड़ी खुशी हुई
मैं भी मैसेज देता हूँ सारे हिंदुस्तान के नहीं सारी दुनिया की इंसानियत को कि या अय्युहन्नास इन्ना खलक़नाकुम मिन ज़करिन व उन्सा वजअलनाकुम शुऊबन व क़बाइल लितअरफ़ू इन्ना अक्रमकुम। तुम सब एक ही माँ बाप के औलाद हो, आदम हव्वा के औलाद हो, कबीले में, ख़ानदान में, इलाके में, गरोहबंदी में इसलिए हुए कि तुम्हारा पहचान फलां खानदान का है, फलाने लड़के का है, लेकिन नहीं, सबसे बेहतर वो है जिसके अंदर अल्लाह का डर है, तक़वा है, जो लोगों की भलाई करने वाला है। सबसे बेहतर इंसान ज़मीन पर वही है जो इंसानियत को कायम रखता है। मैं अल्लाह से दुआ करता हूँ कि असल इस्लाम दुनिया में फैले और असल इस्लाम को लोग समझे। अल्लाह हम सबको दीन पर और सही इस्लाम पर कायम रखे, आमीन। మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు అహ్మద్ మదనీ గారిని వాళ్ళు అడిగారు. రీసెంట్గా చూసుకుంటే ఎర్రకోట ఢిల్లీ దగ్గర డాక్టర్ చెందిన వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి. దాని మీద ఎలా చూస్తారు? యూనివర్సిటీలో ముస్లింలు యూనివర్సిటీలో ఏదైనా ఎడ్యుకేషన్ ఇస్తున్నారంటారా వాళ్ళకి స్టూడెంట్స్కి? బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా నబీనా ముహమ్మద్ వఅలా ఆలిహి వసహ్బిహి అజ్మഈన్. నేను డాక్టర్ సయీద్ అహ్మద్ ఉమరి మదనీ, మాజీ అధ్యక్షుడిని, స్టేట్ జమీయత్ అల్ హదీస్ మాజీ అధ్యక్షుడు. అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్లో ముస్లిం సంఘం గురించి ఏం చెప్పాడంటే, ఖైర ఉమ్మతి లిన్నాస్ తఅమురున బిల్ మఅరూఫ్ వ తన్హౌన అనిల్ మున్కర్. మీరు ఉన్నతమైన సంఘం, మీరు మంచిని పెంచుతారు, చెడుని నివారిస్తారు. ఇదే మీ లక్ష్యం, దీంతోనే మీరు జీవించాలి. ఇస్లాం ఎందుకునే వచ్చింది? పూర్తి మానవత్న ఒక్కటిగా భావిస్తుంది. ఒక తల్లి తండ్రితో పుట్టిన వారందరూ కలిసిమెలిసి ఉండాలి. మంచి పరివర్తన ఒకరితో పరస్పరం మంచి పరివర్తనతో నడవాలి. ఇదే బోధిస్తానికి, ఇదే నేర్పడానికి మనం ఎక్కడ ఉలమాలని, అదేవిధంగా దాయిలని. దాయి అంటే ఎవరు? దాయి అంటే ఏదేదో అనుకుంటున్నారు. దాయి అంటే పిలుపునిచ్చినవాడు, మంచి గురించి పిలుపునిచ్చి చెడుని నివారించేవాడినే దాయి అంటారు. అలాంటి మతం ఇప్పుడు ప్రపంచంతో వ్యాపించిపోతుంది. కొంతమంది దాన్ని చూడలేకపోతున్నారు. ఎవరైతే ఈ మానవత్వం 4 భాగాల్లో విభజింపబడింది, ఈ మానవత్వంలో హెచ్చు తగ్గులున్నాయి చెప్పేవాళ్ళు ఇస్లాం మీద నిందలు మోపుతున్నారు. ఇప్పుడు ఇస్లాం గురించి, ఇస్లాం వెనుక చేసే ఈ దురప్రచారాలన్నీ కీడు, మనసులో కీడు పెట్టుకునే కానీ ఇంకా రెండోది ఏం లేదు. ఎందుకంటే ఇది ఈ అక్కడ కాదు, ప్రత్యేకంగా మన యూరప్ కంట్రీస్లో ఇస్లామేతర మతాలన్నీ క్షీణించిపోతున్నాయి. వారికి ఎంచుకునేవాడు ఎవరు లేడు. ఇప్పుడు ఇస్లాం ఒకటే ధర్మంగా మిగిలిపోతుంది. అందుకని ఇలాంటి మాటలు, ఇస్లాం వ్యతిరేక మాటలు, ఇస్లాంపై నిందలేసి చెప్పుడు. అంతేగాని నిజంగా చూస్తే అక్కడ ముస్లింలు ఉండరు. ఏ సంఘటన జరిగినా అక్కడ ముస్లింలు ఉండరు. కానీ కొంతమంది ఇస్లాం పేర్లు పెట్టుకుని ఎక్స్ ముస్లిం అని, ఇలా అని వారు ముందుకొచ్చి మనమే చేశామని అంటున్నారు. కానీ నిజంగా చూస్తే వారికి ఇస్లాంతో ఏ సంబంధము లేదు. అసలైన ఇస్లాం ఏంటి? ఖురాన్ హదీస్లో చెప్పిన ఇస్లాం ఏంటి? దాని ప్రకారంగా ఎలా నడుచుకోవాలి? ప్రతి సమాజంలో జ్ఞానవంతులు, గురువులు ఉంటారు. ఇప్పుడు గురువులు, జ్ఞానవంతులు ఇక్కడ వచ్చారు. వీరు ఈ అసలైన ఇస్లాం నేర్చుకుని మరి సంఘంలో వెళ్తే అసలైన ఇస్లామే వాళ్ళు నేర్పుతారు. ఆ అసలైన ఇస్లాం ఏం చేయాలంటే ఈ మన దేశంలో శాంతి నెలకొల్పబడుతుంది. అందుకనే ఈ సమావేశాన్ని మనం పిలిచాము. పెద్ద ఉలమాలను కూడా పిలిచాము. వాళ్ళు సంరక్షణ,
అది క్రమశిక్షణ ఏంటో పొద్దు నుంచి ఇప్పటిదాకా నేర్పారు. తర్వాత కూడా మధ్యాహ్నం కూడా కొన్ని పుస్తకాలు ఉన్నాయి, అందులో కూడా నేర్పుతారు. ఇదంతా నేర్చుకుని మా సమాజం మంచిగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలని మనం ఆశిస్తున్నాము. అల్లాహతో కూడా అదే మనం కోరుకుంటున్నాము. అల్లాహ్ తాలా ఏమంటారంటే ఖురాన్ మజీద్లో, యా అయ్యుహన్నాస్ ఉఅ్బుదు రబ్బకుముల్లదీ ఖలక్, ఏ ప్రభు అయితే మిమ్మల్ని మీ తాత ముత్తాతల్ని సృష్టించాడో ఆ ప్రభుకి మీరు ఆరాధించండి అన్నారు. అంతేగాని ఫలానా దేవుడు ఫలానా దేవుడు ఫలానా దేవుడు అనలేదు. మీకు సృష్టించింది ఎవరు, అతన్ని పేరు ఏం చెప్పకుండా అతన్ని మీరు ప్రార్థించండి. ఎందుకంటే అతను భూమిని పరపుగాను ఆకాశాన్ని కప్పుగాను తయారు చేసి పైనుండి వర్షాన్ని కురిపించి మనకు ఎన్నో తినమంటాలు తినిపిస్తున్నాడు. అలాంటి ప్రభుని వదిలి మీరు ఎక్కడ వెళ్తారు? ఈ సందేశం మానవత్వాన్ని ఇస్తుంది. ఆదం సల్లల్లాహు అలా నబీనా ముహమ్మద్ అలా ఆలిహి వసహ్బిహి అజ్మഈన్. గత 2 సంవత్సరాల నుంచి ఫలస్తీనా మీద దాడి జరుగుతుంది, మారణ హోమం జరుగుతుంది. మీ జమాత్ తరపు నుంచి ఏదైనా ఒత్తిడి తేవడం జరిగిందా ఆ దేశాల మీద? ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్ ఏదైతే మారణ హోమం సృష్టిస్తున్నామో మీ జమాత్ ఎల్ఐజీస్ తరపు నుంచి ఏమైనా ప్రెజర్ తీసుకోవడం జరిగిందా? ఆపండి. దీని గురించి మన కేంద్రీయ జమాత్ ఢిల్లీలో ఉంది. మన కేంద్ర ప్రెసిడెంట్ గారు అస్గర్ అలీ ఇమాం మహదీ గారు దీని గురించి సమావేశం పిలిచారు. మనం కూడా ఎవరైతే ఫలస్తీనాకి సపోర్ట్ చేశారో వారితో మనము నిలబడ్డాము. ఇస్రాయిల్ ఏముందో, ఎలాగుందో, ఎలాంటి అన్యాయం చేస్తుందో ప్రపంచానికి అందరికీ తెలిసిపోయింది. అలాంటప్పుడు దీని గురించి ఎక్కువగా చెప్పే అవసరం. ఇది ఏదైతే ఇస్లాం ధర్మం మానవత్వం నేర్పుతుందని, అదేవిధంగా ఒక మనిషిని కాపాడితే ప్రపంచ మానవుని కాపాడంటే, అదేవిధంగా ఒక మనిషిని హతమార్చి ప్రపంచ మానవాళ్ళని కాపాడే ఏదైతే హత్య చేసిన విధంగా భావించవచ్చని, ఇవైతే జరుగుతున్నాయో ఇస్లాం ధర్మంపై కుట్రలు జరుగుతున్నాయని ఏదైతే అహ్లే హదీస్ జమాత్ రాష్ట్ర నాయకులు ఉన్నారో వారు అంటున్నారు. జర్నలిస్ట్ ఖాలిద్ అబ్దుల్ షకూర్ ఏలూరు.